హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. కరీంనగర్ బల్దియా ఎన్నికల్లో సరికొత్త చర్చ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ముగ్గురు మాజీ మేయర్లు బరిలో ఉండడం, దీంట్లో మరోసారి ఎవరు మేయర్ పదవి చేపడతారనే చర్చ మాత్రం తీవ్రంగా కొనసాగుతుంది. ఏ నలుగురు కలిసినా ఏ మేయర్ పదవి ఎవరికి వస్తుందని కూడా ఈ చర్చ కొనసాగుతున్న పరిస్థితులు ఎత్తున్నాయి. ఇందులో ప్రధానంగా తొలి కరీంనగర్ నగరపాలక సంస్థ తొలి మేయర్ డి శంకర్ ఇప్పటికే బరిలో ఉండగా, మరోవైపు రెండవ టర్మ్ ఎన్నికల్లో గెలిచిన సర్దార్ రవీందర్ సింగ్ కూడా ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. మరోసారి గత టర్మ్ ఎన్నికల్లో బరిలో మేయర్ గా ఉన్న సునీల్ రావు కూడా ఈసారి బరిలో ఉన్నారు. అయితే కరీంనగర్ మేయర్ స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో సునీల్ రావు ఓసీ వర్గం కావడంతో సునీల్ రావుకు అవకాశం లేనప్పటికీ ఓవైపు బీజేపీ నుంచి డి శంకర్ కి, మరోవైపు బీఆర్ఎస్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ మాత్రం ఆసక్తి చూపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఇప్పుడు ఎవరనేది తెలియరానప్పటికీ ప్రధానంగా ఇప్పుడు మేయర్ అభ్యర్థి డి శంకర్ మరోసారి పగ్గాలు చేపడతారా, లేక ఇటు మేయర్ గా రవీందర్ సింగ్ పగ్గాలు చేపడతారన్న ఆసక్తి మాత్రం జోరుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై తెలుసుకునేందుకు మనకు కరీంనగర్ కు సంబంధించిన ప్రముఖ న్యాయవాది, ప్రముఖ విద్యావేత్త వీరశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం సార్. అయితే కరీంనగర్ లో ఇప్పుడు ముగ్గురు మేయర్లు, ఎవరైతే మాజీ మేయర్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 టర్ముల మేయర్లు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు బరిలో ఉన్నారు. ఇద్దరు ఇందులో బీసీ జనరల్ కావడంతో ఇద్దరు దీనిపై దృష్టి పెట్టేటప్పటికీ సునీల్ రావు మాత్రం దీని మీద ఆశీర్వదికున్నప్పటికీ బరిలో మాత్రం నిలుస్తున్నారు. అసలు దీన్ని మీరు ఏ విధంగా తీసుకోవచ్చు? ముందుగా పీపుల్స్ మీడియా ప్రేక్షకులకి నమస్కారాలు. ఈసారి బల్దియా ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మనకి కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి మూడు పర్యాయాలు ముగిసింది. 3 పర్యాయాల్లో మొదటిసారిగా డి శంకర్ గారు మేయర్ పదవిని అలంకరించారు. అదేవిధంగా రెండోసారి సర్దార్ రవీందర్ సింగ్ గారు, మూడోసారి తాజా మాజీ సునీల్ రావు గారు మేయర్ స్థానాన్ని అలంకరించారు. ఈసారి ముగ్గురు కూడా ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఈసారి మేయర్ పదవి బీసీ జనరల్ కి కేటాయించినప్పటికీ సునీల్ రావు గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇటు టిఆర్ఎస్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ గారు, బీజేపీ నుంచి డి శంకర్ గారు, అదేవిధంగా సునీల్ రావు గారు పోటీ చేస్తున్నారు. సునీల్ రావు గారు కేవలం కార్పొరేటర్ గా కూర్చోవడానికే పోటీ చేస్తున్నారా, లేదా తన రాజకీయ భౌతవ్యాన్ని సుస్థిరపరచుకోవడానికి పోటీ చేస్తున్నారా అనేది ఈసారి చాలా చర్చ జరుగుతుంది. ఇక క్షేత్రస్థాయిలో కానీ, రాష్ట్రంలో కానీ, ఈ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ అంతగా ప్రభావవంతంగా లేకపోయినప్పటికీ కూడా సర్దార్ రవీందర్ సింగ్ గారు మరోసారి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు బల్దియా ఎన్నికల్లో. ఒకవేళ అనూహ్య పరిస్థితులు జరిగి పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు వస్తే, ఎవరితోటి చెప్పకపోయినా, తను ఎవరితోటి బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ, పార్టీ అధికారికంగా మేయర్ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కూడా రవీందర్ సింగ్ గారు మేయర్ స్థానాన్ని ఆశించే పోటీ చేస్తున్నారని అంటున్నారు. ఇక అదేవిధంగా ఈసారి మేయర్ స్థానము బీసీ జనరల్ కి కేటాయించడంతో అనూహ్యంగా డి శంకర్ గారు తెర మీదకి వచ్చారు. అప్పటి వరకు తను ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే విషయం బయటకు తను చెప్పలేదు, పార్టీ కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ అనూహ్యంగా నామినేషన్కి ఒకరోజు ముందు వచ్చి తాను ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ స్థానాన్ని తనకే కేటాయిస్తుందని ఆశించి తను ఎన్నికల బరిలో నిలిచారు. అదేవిధంగా తను మన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారికి అత్యంత సన్నిహితులుగా మెలగడం జరుగుతుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా తను మేయర్ స్థానాన్ని ఆశించి ఎన్నికల బరిలో అకస్మాత్తుగా అనూహ్యంగా వచ్చి పోటీలో నిలిచారని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చల్లా హరిశంకర్ కూడా తాజా మాజీ డిప్యూటీ మేయర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు, అటు తాజా మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ గారు ఉన్నారు. మరోవైపు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు ఉన్నారు. మరోవైపు ఇప్పుడు రవీందర్ సింగ్ గారు. ఈ ముగ్గురు ప్రధానంగా మేయర్ పోటీకి ఆసక్తి చూపిస్తున్న ఒక చర్చ కొనసాగుతుంది. అంటే దీంట్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎందుకంటే ఆదించలు కూడా సర్దార్ రవీందర్ సింగ్ పలుమార్లు కార్పొరేటర్ గా గెలిచారు. ఇప్పటివరకు అపజయ మెరుగైన నేతగా కూడా, అంటే కరీంనగర్ బల్దియాలో అపజయ మెరుగైన నేత కూడా ఆయన ముందుకు సాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు చల్లా హరిశంకర్ గారు కూడా, ఇటు స్వరూపరాణి హరిశంకర్ కూడా, ఈ ముగ్గురిట్లో ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉందంటారు? అయితే ప్రవీణ్, ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే మాజీ మేయర్, అంటే మేయర్ స్థానాన్ని చేసి మేయర్ పదవిని
అలంకరించి ఎన్నికల్లో నిలిచిన వారి మీద చర్చ జరుగుతుంది. ఇక్కడ వాస్తవానికి ఏ పార్టీ కూడా ఈ అభ్యర్థి ఫలానా అభ్యర్థి మేయర్ గా ప్రకటించి ఎన్నికలకు రావడం జరగలేదు. వారికి వారు ఊహించుకుంటున్నారు. ఉదాహరణకి టిఆర్ఎస్ పార్టీ చూసుకుంటే అందులో ఉన్న ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నేనే మేయర్ అనుకొని నాకు ఎమ్మెల్యే కమలాకర్ గారి ఆశీస్సులు ఉన్నాయని ఒకరు అనుకోవడం, లేదా నాకు స్వయంగా పార్టీ ముఖ్య నేత కేటీఆర్ గారితో సత్సంబంధాలున్నాయి నేనే మేయర్ అవుతా అని అనుకోవడం. అయితే రవీందర్ సింగ్ ఇక్కడ విలక్షణమైన వ్యక్తి రాజకీయాల్లో. తను భారతీయ జనతా పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ లోకి వచ్చి ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ ఆశీస్సులతోటి కరీంనగర్ నుంచి మేయర్ గా తను పదవిని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత తను పార్టీతోటి విభేదించి బయటికి వెళ్ళినప్పటికీ కూడా పార్టీతోటి విభేదించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా మళ్ళా తదనంతర పరిస్థితుల్లో తను పార్టీలో చేరిపోవడం జరిగింది. కాబట్టి తనకున్న చతురతతోటి ఏదైనా సాధించవచ్చు అనే ఒక ఆశావాద దృక్పథం గల వ్యక్తి రవీందర్ సింగ్ గారు. కాబట్టి ఎలాంటి అనుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా తను ఎన్నికల బరిలో కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా తన స్నేహితులు కావచ్చు మేయర్ అభ్యర్థిగా నిలుస్తారని ఆశిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొక ముచ్చట అండి, తాజా మాజీ మేయర్ సునీల్ రావు గారు ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ కరీంనగర్ బల్లి అనేది బీసీ జనరల్ కు కేటాయించబడింది. ఇక్కడ మేయర్ అభ్యర్థి బీసీ జనరల్. ఇప్పుడు ఒకవేళ కార్పొరేటర్ గా సునీల్ రావు విజయం సాధించినప్పటికీ సునీల్ రావు పాత్ర ఎలా ఉండబోతుంది అసలు? సునీల్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి తను ముఖ్య నేతగా ఎదగడం జరిగింది. రాజకీయం మారిన పరిస్థితులలో తను అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ లోకి రాగానే తను కరీంనగర్ లో అత్యంత ముఖ్యమైన పదవి మేయర్ స్థానాన్ని చేపట్టడం జరిగింది. ఈసారి తను పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. అదేవిధంగా బల్దియా చైర్మన్ ఏదైతే ఉందో అది బీసీ జనరల్ కి కేటాయించినప్పటికీ తను ఎన్నికల బరిలో నిలిచారు. తను గెలిచినప్పటికీ కూడా తను కార్పొరేటర్ గా మాత్రమే మిగిలిపోతారు. ఒక మేయర్ స్థానాన్ని అలంకరించి మళ్ళీ అదే కౌన్సిల్లో కార్పొరేటర్ గా కూర్చోవడానికి సిద్ధపడ్డాడంటే ఈ ఎన్నికల ద్వారా తన రాజకీయ ప్రాముఖ్యతను తన రాజకీయ స్థానాన్ని పరుచుకోవడమే కాకుండా ప్రధానమైన అంశం కాదు, తాను ఎన్నికల్లో గెలిచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి రేపు పొద్దున ఇంతకంటే పెద్ద పదవిని చేపట్టడానికి ఇది ఒక ముఖ్య భూమికగా ఉంటుందని ఆశిస్తున్నారని అనుకుంటున్నాను. ముఖ్యంగా అంటే భారతీయ జనతా పార్టీలో రేపొద్దున స్థానాలు పెరగడం, అసెంబ్లీ స్థానాలు పెరగడం, ఇక్కడ ఇప్పటికీ సిట్టింగ్ బీఆర్ఎస్ ఉండడం, రేపొద్దున పార్టీ నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించడానికి ఇది ఒక ముఖ్య భూమిక అవుతుందని అనుకోవచ్చు. ఓకే అండి. అయితే ఇది ప్రస్తుతం అంటే రాబోయే 16వ తేదీన కరీంనగర్ బల్దియా మేయర్ ఎవరైనప్పటికీ ప్రస్తుతం ఉన్న ఈ మాజీ ముగ్గురు మేయర్లు ఎవరైతే మొదటి మేయర్ డి శంకర్, సెకండ్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, థర్డ్ అంటే తాజా మాజీ మేయర్ సునీల్ రావు బరిలో ఉన్నప్పటికీ ఇది బీసీ జనరల్ కావడంతో ఆ మేయర్ పదవిపై మాజీ ఎవరైతే బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న డి శంకర్, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఇటు సర్దార్ రవీందర్ సింగ్ మాత్రం ఆశ పెట్టినట్టు తెలుస్తుందా? అయితే ఆయా పార్టీల అధిష్టానాలు చివరి నిమిషంలో ఎవరికైతే తమ ఆశీస్సులు అందిస్తుందో వాళ్ళే మేయర్ అవుతారని చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే మరోవైపు బీఆర్ఎస్ లో తాజా మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు కూడా లైన్ లో ఉన్నారని కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం అంటే కరీంనగర్ బల్దియాకు మేయర్ ఎవరవుతుందన్నది ఈ నెల 16వ తేదీన తేలబోతోంది. ఇది ప్రస్తుతం కరీంనగర్లోని బల్దియాల ఎన్నికల పరిస్థితి.